చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. నెమ్మదిగా నీ జీవితంలో ఉండాలి. మీ జీవితంలో ఎప్పుడూ నెమ్మది కలిగి వెళ్ళాలి. ఎన్నో టెన్షన్స్ వస్తాయి, ఎన్నో కంగారు పడే విషయాలు వస్తాయి, కానీ వీటి మధ్యలో ఒక్కసారిగా నేను నీతిమంతుడిని, నేను దేవుని మీద ఆధారపడుతున్నాను, ఏం కాదు, ఏం భయం లేదు, దేవుడు చూసుకుంటాడు అన్న ఆలోచన కాన్స్టెంట్గా సప్లై ఇచ్చారు. ఈ సప్లై కాన్స్టెంట్గా ఇచ్చిన మీ మనసుకు అర్థం కాకపోతే కారణం మీరు ఎక్కువగా ఈ లోక విషయాలు గడుపుతున్న వ్యక్తులు కనుక అర్థం కావట్లేదు. ఎవరైతే మీలో దేవుని పైన ఆధారపడుతూ ఎక్కువగా వాక్యంలో గడుపుతారో వారికి చాలా సులువు. యూజువల్గా చూడండి, ఒక మాట మీకు చెప్తాను. ఒక పని మీరు చేస్తున్నప్పుడు తరచుగా అదే పని మీరు చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది ఆ పని చేయడం. కానీ ఎవరైతే ఆ పని వారంకి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, లేదా వారంకి 2 సార్లు చేస్తారో వారు ఆ పని పూర్తిగా చేయలేకపోతారు. కారణం వారికి అలవాటు తప్పింది కనుక. అలాగనే దేవుని సన్నిధి అలవాటు అయిపోవాలి. ప్రతిదినం వాక్యం చదువుతున్న కొలది వాక్యం వెళ్ళాడదంటే వాక్యము విరిగి అందులోంచి కావాల్సినవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యేసు ప్రభు రొట్టెలను విరిచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పంచాడని. ఆ విరడమే వాక్యం విరవబడిన ప్రతిసారి కూడా అందులోంచి జీవం మీలోకి ప్రవేశిస్తుంది, దేవుని సన్నిధి ప్రవేశిస్తుంది, మీకు కావాల్సిన అన్ని అవసరతలు కూడా అందులో నుంచి బయటకు వస్తాయి. అందుకే వాక్యం మీద దృష్టి అధికంగా ఉంచాలి, వాక్యం మీద మనసు అధికంగా ఉంచాలి. అబ్రాహామును దేవుడు ఊరిన ప్రాంతం నుంచి బయటకు రమ్మని పిలిచినప్పుడు అబ్రాహాం బయటకు వస్తాడు. అక్కడి నుంచి కానాన్ దేశానికి వచ్చినంత వరకు కూడా దేవుడు ఆయనతో మాట్లాడు. అది ఆ మాట మాట్లాడమే, రా నేను ఆశీర్వదిస్తాను, నీ దేశం నుంచి, నీ బంధువుల నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు బయట పిలిస్తే బయటకు వస్తాడు. ఊరిన ప్రాంతం నుంచి కానానికి వెళ్ళినంత వరకు దేవుడు ఏం మాట్లాడు, కానీ తన మనసంతా కూడా ఆ మాట్లాడిన మొదటి మాట మీద పెట్టుకున్నాడు. ఆ మాట పెట్టుకున్న తర్వాత చూస్తే దేవుడు ఏం మాట్లాడినప్పటికీ తర్వాత సడన్గా ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత, కానాన్లో అడుగుపెట్టిన తర్వాత మరలా దేవుడు మాట్లాడతాడు, ఈ భూమినే నీకు ఇస్తానని చెప్పాను. వెంటనేనండి బలిపీఠం కట్టేస్తాడు. లేఖనాలు మాట్లాడుతుంది దేవుని మాట. నేను చెప్తున్నాను కదా, ఈరోజు దేవుని మాటను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఆ మాటను తరచుగా మనం ధ్యానించాలి, ఆ మాటతో ముందుకు వెళ్ళాలి. అందుకనే ఎక్కువ మనం చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మనం చదువుతున్నప్పుడు మనకి ఇంకెవరు చెప్పాల్సిన పనిలే, చదువుతున్న కొలది ధ్యానం ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, ధ్యానించడం ఓపెన్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ చదువుతామో, ఎందుకంటే మనం దేంతో నింపబడతామో అదే మన తలంపుల్లో పరిగెడుతుంటుంది కనుక మనం ఎక్కువగా నింపబడుతుంది దేవుని వాక్యంతో. ఇంకెవరు కూడా మనం ధ్యానించమని చెప్పాల్సిన పనులే, ఆటోమేటిక్గా ధ్యానం సంపాదించేసుకుంటాం. అందుకే యెహోషువకు ఒక మాట చెప్తాడు దేవుడు, నువ్వు కుడికి ఎడమకి తప్పిపోకుండా ఇదిగో ధర్మశాస్త్రం ధ్యానించు. ఆ రోజు ధర్మశాస్త్రం అంటే 5 బుక్స్, మొదటి 5 పుస్తకాలు, వీటిని ధ్యానించు. అబ్రాహాం స్టోరీ, ఇస్సాక్ స్టోరీ, యాకోబ్ స్టోరీ, వీటన్నిటిని చదివి వీటిని మనసులో పెట్టుకొని ధ్యానించు బాగా. అప్పుడు నువ్వు ప్రాస్పర్ అవుతావు, నువ్వు సఫలుడవుతావు. లేఖనాలు చూసారా ఏం చెప్తున్నాయో? లేఖనాలు అంటే దేవుని మాటలకు ఆనందం మీకు చెప్పమంటారు. దేవుని మాట మీరు నింపుకుంటున్న కొలది దేవుని మాట ఆనందపడుతుంది, మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. దేవుని మాటలకు తత్వం అంటే ఇప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు చెప్పండి. అలాగే దేవుడు సంతోషపడతాడు మనతో మాట్లాడుతున్నప్పుడు. ఆయన మనల్ని కోరుతాడు, ఇదిగో నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు నా మాటను అంగీకరిస్తావా? అందుకే లేఖనాల్లో చాలాసార్లు యేసుప్రభు చెప్పిన మాట ఆత్మ చెప్పుచున్నదే, సంఘం వినాలని. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, చెవులు గలవాడు విన్నుగా కన్న మాట మీ జీవితంలో నెరవేర్చబడును కాక. సంఘానికి ఆత్మ చెప్తుంది చాలా విషయాలు. ఆత్మ చెప్తున్న మాటలన్నీ మీ హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోవాలి. వాక్యము ఎక్కువ చదవాలి. ఆటోమేటిక్గా మీరు ఆ ప్రశంసలోకి, ఆ సన్నిధిలో మీరు ఉంటారు. దేవుని కాపుదలాగా, దేవుని నెమ్మది నువ్వు నిత్యం అనుభవించడం ప్రారంభిస్తాను. ఇలాంటి కృప మీకు అనుగ్రహింపబడిన గాక. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన ఈవులు మీ బిడ్డలుగా మా కొరకు సిద్ధపరిచారు. మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టి వెళ్ళిపోరని మేము నమ్ముతున్నాం. నీ కృపా సింహాసనం దగ్గరకు మేము ధైర్యంగా రావచ్చానని మాటలు బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ దినం ఎవరైతే సమస్యలు పేరు వారి జీవితంలో ఆరోగ్యం సరిగా లేక కృంగిపోతున్నారో, ఇప్పుడు యేసు నామములో
వారికి స్వస్థ కలుగును గాక, విడుదల కలుగును గాక. అన్యాయపు తీర్పులు నీ బిడ్డలపైన ఎవరిపైన జరిగాయో వారికి న్యాయమును ప్రకటించొచ్చునా. ఈ సన్నిధి వారికి దీవెనగా ప్రకటించచ్చు, ధైర్యంగా ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించచ్చు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మీరు అన్న మాటని ఎక్కువ చదవండి, ధ్యానించిన ఆ మాట మీ జీవితాన్ని కదుపును గాక. God bless you. See you tomorrow.